హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజంటే మేస్త్రి ఇప్పుడు పేమెంట్ ఈ సండే కానీ మండే కానీ ఇస్తున్నాండి. ఈరోజు లేట్ అయింది. ఇంతకుముందు ఇచ్చానండి, పొద్దున ఇచ్చిన పైసలు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చానండి. ఇక పోయి సరుకులు తెచ్చానండి, బియ్యం తెచ్చానండి, నూనె ప్యాకెట్ ఇట్లా ఇచ్చానండి. డీమార్ట్ పోయిందండి, డీమార్ట్ పోయి తెచ్చానండి. డీమార్ట్ పోయి బియ్యం ప్యాకెట్, నూనె ప్యాకెట్ ఇట్లా తెచ్చానండి. ఇక 2 ప్యాకెట్లు, ఈ కారపొడి ప్యాకెట్, ఇది ఈ నూనె ప్యాకెట్, 3 నూనె ప్యాకెట్, కారపొడి ప్యాకెట్, మా బాబులకు పెన్నులు పెన్ను ప్యాకెట్, చాక్లెట్ ఇస్తే తీసుకున్నారండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చింది. చాక్లెట్ కాడ తిన్నాం, అది తిన్నారు, అందరం తిన్నామండి. ఉంది ఇక బియ్యం ప్యాకెట్ తెచ్చింది. ఇది ఇక నూనె డబ్బాలు అన్నీ ఇచ్చామండి. చిన్న చిన్న వస్తువులు గల్లె ఏమైనా అవసరం ఉన్నా మనం పక్కల గల్లెకి వెళ్ళి తెచ్చుకుంటామండి. కూరగాయలు కానీ ఏదైనా వస్తువులు కానీ కావాలన్నప్పుడల్లా పక్కన పోయి తీసుకుని వస్తామండి. మాకు బియ్యం బస్తా డీమార్ట్లోనేమో చూడండి 1200 అంట. ఇక్కడ మాకు కిరాణా షాప్లోనేమో ఎక్కువ రేటు చెప్పారండి. 1500 చెప్పారు. 17 కాదు 1700 చెప్పారంట. డీమార్ట్లోనేమో 1200 చెప్పిండ్రు. డీమార్ట్లో పోయి తెచ్చిండ్రు 1300 అంట. చూడండి 1300 డీమార్ట్లో. ఈడనేమో 1500 1700 అంట. ఇంకా బియ్యం బస్తా, ఈ నూనె ప్యాకెట్లు, ఇవి ఇక తతిమై కూరగాయలు అవి ఇవి అండి. మాకు ఇక్కడ మండి ఉంది, చుట్టుపక్కల కిరాణా షాపులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నీ. డైలీ యూజ్ సామాన్లు అన్నీ ఇన్ని. మేస్త్రి పొద్దుగాలు ఇచ్చేది ఇప్పుడు ఇచ్చిందండి. ఇప్పుడు పోయి తీసుకొచ్చిండు అతన్ని. తెచ్చి చక్కగా అటు నుంచి అటే డీమార్ట్కి వెళ్ళిపోయింది. మా బాబుని రమ్మంటే నా కొడుకు వాళ్ళు పోయి బండి మీద పోయి తీసుకొని మా బాబు నిద్ర పోయి తెచ్చామండి. బండి మీద ఇంకా తీసుకొని వచ్చారు. మా బాబుని పోయి బండి మీద ఇచ్చామండి. ఏంటంటే 2240 రూపాయలు అయిందండి బిల్లు. ఎంత? 2241. వీటికే చూడండి, 2, 3, 4, 5 ఉన్నాయి. అయ్యాక ఒకటి చాక్లెట్ డబ్బా తీసుకొచ్చినప్పండి. మంచి వేరే చిన్న చిన్న వస్తువులు తీసుకొచ్చినాం. ఈ కారం మనం ముఖ్యంగా ఏంటంటే కారం పొడి, నూనె, గ్యాసు, బియ్యం ఇవన్నీ ముఖ్యంగా ఉంటేనే ఇంట్లో సంసారం. అన్నీ అది లేకపోతే సంసారం వేస్ట్. ఇవన్నీ మెయిన్ ఉంటాయి అంటే చిన్న చిన్న వస్తువులు అండి. ఇక్కడ గల్లెకలు దొరుకుతాయండి. కూరగాయలు కానీ ఇంకేమన్నా కావాలని అని మా కాడ బుధారం ఇక్కడ మార్కెట్ అవుతుంది. మార్కెట్ అవుతుంది కదండి. ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఇవి తీసుకోవచ్చు. ఏంటంటే మెయిన్ మనకు కావాల్సిన వస్తువులు అక్కడ వచ్చేస్తామండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఉన్నాయి కానీ ఎక్కువ రేట్. డీమార్ట్లో కొంచెం తక్కువనే ఉంటుంది, అందుకనే ఎక్కువ రేట్ అని. మా మిషన్ నడుస్తుంది ఫ్రెండ్స్. బట్టలు పెట్టినాము, బట్టలు ఉతుకుతున్నాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము గిట్ట బాగున్నామండి. నేను ఊరు వెళ్ళింది మా చెల్లెలతో మా మేనత్తలు గిట్ట ఉండారండి ఊర్లో. అయితే వాళ్ళు బచ్చల కూర తోట బచ్చల కూర చెట్టు పెట్టిందండి. బచ్చల కూర తింటే మంచిదంట. నేను గిట్ట ఫస్ట్ టైం అండి తెచ్చిన. ఆడ మా అత్తలు ఇంటికాడ ఉంది, చెట్టు ఉంది, బాగుంది. గింత పెడితే పెద్దగా అయిందంట. మంది గిట్ట చాలా తెంపుకపోతారు. ఇది తింటే మంచిదంట హెల్త్కి. అందుకనే నేను గిట్ట తీసుకొచ్చిన. చూడండి ఇంత అవుతుందో. ఇంకా ఇంతోటి తీసుకొచ్చిన ఊరికెళ్ళి మా మేనత్తలు ఇంటికాడ. మా మేనత్త అదే ఊర్లో ఉంది, మా చెల్లెలు అదే ఊర్లో ఉండరు. ఇద్దరు అన్నీ ఉండరు. ఫస్ట్ మా అత్తని ఇచ్చారు, తర్వాత మా చెల్లెలు పోయింది. అన్నీ ఉండరు. ఇంకో ఇంత తెచ్చినామండి. సేమ్ తమలపాకు ఎట్లా ఉంటుందో అట్లా ఉంది చూడండి. ఇది నేను గిట్ట ఫస్ట్ టైం అండి చూసేది. ఇంకా అందుకనే సాయంత్రం వండుదామని ఇక తెచ్చిన. ఇంత తెంపుకొచ్చిన. ఇక ఇంతోటి తెంపుకొచ్చిన చూడండి. ఇంతగానం వాళ్ళకి చెట్టు ఉంది బాగా. ఇంకా మా చెల్లెల కాడనేమో పప్పు తెచ్చినామండి. పోయినప్పుడల్లా 1 కిలో 2 కిలోలు తెస్తూనే ఉంటాలేండి. నేనైతే పోయినప్పుడు మా పెద్దక్క తక్కువతే మా చెల్లెలు తక్కువతే వాళ్ళతో పప్పు ఇస్తూనే ఉంటారు పోయినప్పుడల్లా. వాళ్ళతో తెస్తున్నా కాబట్టి మాకైతే కొనుక్కం పప్పు ఒక్కటి టెన్షన్ తప్పింది చూడండి. ఇంకో మళ్ళీ ఇంత పప్పు వేసింది, 1.5 కిలో పప్పు వేసింది మా చెల్లెలు. ఇంత ఫస్ట్ మా అక్క ఇచ్చిండే ఇంత పప్పు 3 కిలోలు ఉంది. అది అట్లనే ఉంది, కొద్దిగా ఉంది. ఇక మళ్ళీ మనం మా చెల్లెలు ఇంతకు మొదలుగితే మా చెల్లెలు ఇంకా ఇప్పుడు మొన్న పోయింటి ఊరికి కదా. ఊరికి పోతే మళ్ళీ ఆ నుంచి అటే పోతా. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు ఇక ఇంత పప్పు వేసిందండి. ఇంత పప్పు ఇచ్చింది, 1.5 కిలో ఉంది. నేను మా చెల్లెలతో మా అక్కత పోయినప్పుడల్లా పప్పులు మళ్ళా వాళ్ళతో చేనులో కాసినాయన్నీ తెస్తాండి. అది తెచ్చినందుకు మాకు ఈ పప్పు కొనుక్కమ్మ ఒకటి లేదండి. ఇక తత్తి అన్నీ కొంటామండి. అప్పుడు 2 నెలల కింద మా అక్కత పోతే గితే మా అక్క గితే 3 కిలోల పప్పు వేసింది మా పెద్దక్క. అది ఉంది. ఇంకా ఇది మా చెల్లెలకి ఇంతకు మొదలు గితే 2 కిలోలు వేసింది. ఈ వాళ్ళతో కండిషన్ అయినప్పటి నుంచి అయితే నాకు పప్పు కొనుక్కం లేదు చూడండి. మా చెల్లెలతో మా అక్కత పప్పు పోయినప్పుడల్లా ఒక్కటిసారి రాను. 1 కిలో 2 కిలోలు ఇట్లా 3 కిలోలు ఇస్తాను. మా అక్కనేమో 3 కిలోలు ఇచ్చింది ఒక్కటిసారి. ఇంకా మా చెల్లెలతో పోయినప్పుడల్లా 1.5 కిలోన్నర పప్పు తీసుకునే వస్తుంది మాకు తినికి. హాయ్ ఫ్రెండ్స్.
ఏంటంటే ఊరుకోయినప్పుడల్లా మా భార్య తీసుకొస్తుందండి, మా మరదలతో మా వదినలతో తీసుకొస్తుంది. మా వాళ్ళు అంటే ఒక ఇంత పప్పు ఇయ్యరు, ఒకటి ఏమి ఇయ్యరండి, అన్నీ చేసుకొని తింటారు, బాగా తింటారు. కానీ ఏమైనా అడిగితే అంతా పెట్టుకుంటారు. ఊరికే పప్పు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, ఏమైనా వస్తువులు ఇవ్వమంటే ఇయ్యరు, అన్నీ అదొకటి ఇదొకటి చేసుకుంటారు, తింటారు. ఏం వస్తువులు మాకు ఇయ్యరండి. ఏంటంటే మా వదిన మా మరదలు ఉన్నందుకు మా భార్య ఎప్పుడన్నా ఊరుకోయినప్పుడల్లా పప్పు పప్పు అదొకటి ఇదొకటి తీసుకొస్తాం. పల్లి తీసుకొచ్చిందండి, మొన్న పల్లి తెచ్చిందండి, ఒక 5-6 కిలోలు. మా వదిన వాళ్ళు ఉన్నందుకు ఏదో మాకు టైంకి ఏదో ఇస్తుండ్రండి. మా వాళ్ళు అయితే వేస్ట్ బ్రో, ఏమి ఇయ్యరు. అడిగినా కానీ ఇయ్యరు. మా అమ్మ అడిగినా కానీ లేదు అంటారు. అటువంటి మనసు మా అమ్మ. అప్పటి నుంచి మేము అడగమి సంవత్సరం ఒక కట్ట అంతే. చాలా రోజులు అయ్యిందండి దేవుడు ఇస్తారు. ఎప్పుడంటే ఇంకా మేము ఎన్నో సంవత్సరాల తిన్నాం. ఈ మధ్యలోనే 3 సంవత్సరాల నుంచో ఒక్కొక్క కట్ట వేసిండ్రు. అంత ఆలోచన ఉండాలి, అన్ని చేసుకుంటారు, తింటారు. ఎవరైతే పడిపోతే మాకెందుకు, మేము మంచిగా ఉంటే చాలా అంటారు వాళ్ళు. ఈ బచ్చల కూర అయితే ఉండదు ఫ్రెండ్స్. బచ్చల కూర ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.